జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో 2వ స్థానం అధిపతి అయిన సూర్యుడు 9వ స్థానంలో ఉన్నారు. ధనాధిపతి 9వ స్థానంలో ఉండటం మూలంగా మీకు ధనపరంగా మాత్రం మంచి లాభాలంటూ చూస్తారు. అలాగే బుధుడు 12వ స్థానం అధిపతి అయ్యి నీచబడి ఉన్నారు 9వ స్థానంలో. కొంచెం జాగ్రత్తగా ఉండి బిజినెస్ పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దశమాధిపతి అయిన కుజుడు వ్యయ స్థానంలో ఉన్నారు. కెరియర్ పరంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ వారం అనేది జాగ్రత్తగా ఉండండి. సప్తమాధిపతి అయిన శని 8వ స్థానంలో ఉన్నారు. అష్ట కష్టాలంటూ చూశారు 2.5 సంవత్సరాలు. శని భగవానుడు మార్చి 29వ తారీఖు నుంచి 9వ స్థానానికి వెళ్ళబోతున్నారు. ఆయన వెళ్తూ మీకు మంచి చేస్తూ వెళ్తూ ఉంటారు. ఈ వారాంతం నుంచి ఆ మంచి డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. చాలా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా ధనపరంగా, కుటుంబ పరంగా, కెరియర్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ వారాంతం నుంచి చాలా సంతోషంగా ఉంటారు. లాభస్థానంలో గురు భగవానుడు ఉన్నారు. మీకు ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండదు. మీకు ధనపరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ వారంలో కేతువు 3వ స్థానంలో ఉన్నారు. రాజయోగాన్ని ఇస్తున్నారు. మీకు కుటుంబ సభ్యుల నుంచి సహకారం అందుతుంది. మీకు చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. వీసా ఇంట్రెస్ట్ క్లియర్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 9వ స్థానంలో బుధుడు నీచబడి ఉంటారు. బలం తక్కువగా ఉంటుంది. శుక్రుడు 9వ స్థానంలో ఉన్నారు. రాహు 9వ స్థానంలో ఉన్నారు. సూర్యుడు 9వ స్థానంలో ఉన్నారు. ఇన్ని గ్రహాలు 9వ స్థానంలో ఉండటం మూలంగా శుక్రుడు మంచి యోగాన్ని ఇస్తున్నారు. మీకు 9వ స్థానంలో చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ముఖ్యంగా ఎవరికైతే మ్యారేజ్ పరంగా చూస్తున్నారో మ్యారేజ్ కూడా సంబంధం కూడా ఖాయమయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. ఈ వారం అనేది మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి.